అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లె పరిధిలో జాతర పేరుతో అశ్లీల నృత్యాలకు తెరలేపారు. హిజ్రాలు బరిదేగించి నగ్నంగా డ్యాన్సులు చేశారు. నిర్వాహకులు దగ్గరుండి మరీ ఈ పని చేయించారు. కురబలకోట మండలం ముదివేడు దండు మారెమ్మ జాతరలో ఈ దారుణం వెలుగు చూసింది. ముదివేడు జాతర అంటే పడమటి మండలాల్లో ఒక గుర్తింపు ఉంది. దాదాపు 40 గ్రామాలకు పైగా జాతరకు హాజరవుతుంటారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇదే అదనుగా భావించిన నిర్వాహకులు జాతర పేరుతో అశ్లీలాన్ని జోడించారు. నీచంగా వికృతంగా డ్యాన్సులు చేయించారు. 2 రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా హిజ్రాలతో నగ్నంగా నృత్యాలు చేయించారు. అధికార పార్టీకి చెందిన 2 వర్గాల్లో ఒక వర్గం ఈ డ్యాన్సులు చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లె పరిధిలో జాతర పేరుతో అశ్లీల నృత్యాలకు తెరలేపారు. హిజ్రాలు బరిదేగించి నగ్నంగా డ్యాన్సులు చేశారు. నిర్వాహకులు దగ్గరుండి మరీ ఈ పని చేయించారు. కురబలకోట మండలం ముదివేడు దండు మారెమ్మ జాతరలో ఈ దారుణం వెలుగు చూసింది. ముదివేడు జాతర అంటే పడమటి మండలాల్లో ఒక గుర్తింపు ఉంది. దాదాపు 40 గ్రామాలకు పైగా జాతరకు హాజరవుతుంటారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇదే అదనుగా భావించిన నిర్వాహకులు జాతర పేరుతో అశ్లీలాన్ని జోడించారు. నీచంగా వికృతంగా డ్యాన్సులు చేయించారు. 2 రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా హిజ్రాలతో నగ్నంగా నృత్యాలు చేయించారు. అధికార పార్టీకి చెందిన 2 వర్గాల్లో ఒక వర్గం ఈ డ్యాన్సులు చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. కీర్తి, అన్నమయ్య జిల్లా తమ్మలపల్లిలో ఒక జాతరలో అంటే అమ్మవారికి సంబంధించిన జాతర ముదివేడులో జాతర నిర్వహిస్తారు. గత వారం 10 రోజుల నుంచి కూడా జాతర అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జాతరకి దాదాపుగా అక్కడ చుట్టుపక్కల గ్రామాలు అంటే తంబలపల్లితో పాటు ముదివేడు ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు ఒక 30 నుంచి 40 గ్రామాల ప్రజలు వస్తారు. వేసవి అంటే సమీపిస్తున్న తరుణంలో ఈ జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఏడాది కూడా ప్రతి సంవత్సరం జరుగుతారు. అయితే ఇక్కడ ఇంత దారుణం ఏంటంటే అక్కడ జాతర నిర్వహిస్తున్న నిర్వాహకులు లక్షలాది మంది భక్తులు వస్తారు, మహిళలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, అదే విధంగానే పెద్దవాళ్ళు వస్తారు. వీళ్ళందరూ కూడా జాతరలు వచ్చి అమ్మవారికి పొంగులు పెట్టి అదే విధంగానే పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా వచ్చేటటువంటి వాళ్ళందరి అక్కడ కొంతమంది అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా హిజ్రాలను అక్కడికి పిలిపించుకొని వాళ్ళు అంటే నగ్నంగానే అంటే మనం చెప్పకూడదు ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితులు అంత దారుణంగా అక్కడ నిర్వహిస్తున్నారు. వాళ్ళ వద్ద నుంచి కూడా డాన్సులు వేయించడం, రికార్డింగ్ డాన్సులు వేయించడం, పాటలు పెట్టి రకరకాలుగా యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఇది మొన్న రాత్రి అంటే శనివారం రాత్రి జరిగింది. అంటే ప్రతి సంవత్సరము గుడ్డు చప్పుడు కాకుండా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా ఈ రకంగా బహిరంగంగా నిర్వహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కొంతమంది యువకులు వీళ్ళందరూ కూడా కొన్ని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపైన అంటే మనం అంటే బీఆర్కే న్యూస్ అక్కడ మన రిపోర్టర్ మనోహర్ కూడా సంబంధించిన పోలీసులను కూడా అడగడం జరిగింది. ఆ సందర్భంగా కూడా వాళ్ళు
అంటే మేము ఎక్కడ కూడా నోటీసులు ఇచ్చాము, ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించకూడదని చెప్పినప్పటికీ కూడా నిర్వాహకులు వాటిని అతిక్రమించి పెద్ద మొత్తంలో ఈ రకంగా ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలను పిలిపించుకుని ఈ రకంగా నగ్నంగా డాన్సులు వేయించారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకరిద్దరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మరో కోణంలో అంటే ఇప్పటికే కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇద్దరు అంటే రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన శంకర వర్గం, అదేవిధంగా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి వర్గం. వీళ్ళే అక్కడ అంటే జయచంద్రారెడ్డికి సంబంధించిన వర్గం సంబంధించిన వాళ్ళే ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే వీడియోలు తీసి వైరల్ చేసిన విషయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం వాళ్ళు ఈ వీడియోలు తీసి వైరల్ చేశారు అనేది ప్రధానంగా చేయడం జరిగింది. అయితే ఇది ఒక ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.